అంటే ఇప్పుడు అఘోరలు ఉన్నారు, చెప్పండి. సాధువులు ఉన్నారు. అఘోరలు 14 రకాలు, 14 పంతులు అవి. అఘోరలను మించి అఘోరాలు మీరు అన్నట్టుగా 14 చెప్పండి ఒకసారి. 14 అంటున్నారు కదా, 14 అనేది ఏందో నాగ సాధువులు, అట్లా కినారాం బాబా సంతృప్తి చెందిన వాళ్ళు, సాధువులు. సాధువులలో 14 రకాలు, 14 రకాలలో సాధువులు ఉంటారా అన్నారు. ఓకే. అఘోరలలో. దీని తర్వాత బిహైండ్ వీళ్ళు అఘోర స్టేజ్ దాటిన తర్వాత హిమాలయాలకు వెళ్ళి సాధన చేసేవాళ్ళు. ఎందుకు చేస్తారు హిమాలయాల్లో తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఎవరైనా మీకు మేము హిమాలయాల్లో సాధన చేసిన ఉన్న అఘోరాన్ని కలిసారా ఎప్పుడైనా? ఒకవేళ ముందు కలిస్తే నేను అడిగిన కొన్ని మీరు అక్కడ చెప్పండి, నేను అడుగుతాను. ఇప్పుడు ఒక అఘోరా సాధు హిమాలయాలకు ఎప్పుడు వెళ్ళాడు, బాగా గుర్తుపెట్టుకోండి. చరిత్రలో అఘోరా సాధు హిమాలయాలకి వెళ్ళిన తరుణాలు లేవు. వాళ్ళు ఏం చేస్తారంటే దైవాధీనంలో ఉంటారు. వాళ్ళు హిమాలయాలలో వెళ్ళి మంచు కొండల్లో ఎక్కడో దాచుకొని, లేకపోతే మాకు కనబడాడు పోయిండో అని అనే మాటలు వింటాం కదా, అవి అవాస్తవం. వాస్తవమైన విషయాలు ఏంటంటే మిత్రమా, వాళ్ళు పుట్టిన స్థితిగతులు ఒక కాశీ నివాసం. కాశీ అనేది ఏంటంటే మిత్రమా, భూమండలంలో మొట్టమొదటగా స్థాపించబడిన మహాపుణ్యక్షేత్రం అది. అక్కడ పరమాత్ముడు సాక్షాత్తు ఉండి, మీరు నాగసాధువులు అఘోరాలు అన్నారు కాబట్టి ఈ అఘోరాలకు నాగసాధువులు ఈ అసలు మీరన్న ఈ 14 రకాల ఏదైతే ఉన్నాయో సాధువు లక్షణాలు, అందులో మొట్టమొదటి లక్షణమే నాగసాధువులు. ఆ నాగసాధువులు కూడా దైవాధీనంతో వచ్చారు, గురు దత్తాత్రేయుడు వల్ల వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే విద్యార్హతలు చేసేసిన తర్వాత ఒక నియమాలను పట్టుకున్నారు. ఏమనంటే మహాకుంభమేళకు మాత్రమే మేము భూమండలానికి మళ్ళీ వస్తాము, అప్పటి వరకు మా శ్వాసని మేము వదిలేస్తాము, పరమాత్ముడితో కలుపుకుంటాము అని చెప్పేసి వాళ్ళు శరీరాన్ని ఏం చేస్తారంటే ఒక మంచు కొండలు అంటే ఈ వాతావరణం మొత్తం బయట ఇప్పుడున్న ఈ పొల్యూషన్ కానీ, ఈ సొసైటీలో ఉన్న సౌండ్ సొల్యూషన్, ఈ పొల్యూషన్కి, మళ్ళీ చర్మ వ్యాధులకు సంబంధించిన ఈ విషయ వివరణలన్నీ ఏం చేస్తారంటే సమాజానికి దూరంగా వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు చెట్ల కింద లోపట వెళ్ళి వారు ధ్యానంలో ఉండిపోతారు. హిమాలయాల్లో మీరు అన్నట్టుగానే ఏమి ఉన్నదని హిమాలయాలకు వెళ్తాడు. బాగా గమనించండి ఈ ప్రశ్నని. యోగులకు మరి హిమాలయాలకు ఎందుకు వెళ్తారు, అసలు ఏమున్నదని వెళ్తారు అది కనిపెట్టారు. హిమాలయ మానస సరోవర్ ఉంది, కైలాసగిరి ఉందని పరమాత్ముడు ఉన్నాడని వెళ్తారు. పరమాత్ముడు చేరి రిటర్న్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది ఎటర్నిటీ. ఒక్కసారి అటు వెళ్ళినాడు అంటే మళ్ళీ తిరిగి రాడిగా. కాబట్టి అఘోరాలు నాగసాధువులు నాలాంటి శివ సాధువులు మీరన్న 14 రకాల ఎవరైతే స్వామి సాధువులు ఉంటారో మిత్రమా, వాళ్ళు మరణగండం వైపు వెళ్ళాలనుకుంటేనే అంతిమ నిర్ణయం. అది పోయి రావడం జరగదు అక్కడ. ఒకసారి వెళ్ళినాడు అంటే పరమాత్ముడి ధ్యానంలోకి వెళ్ళిపోవడమే. వాళ్ళు అక్కడికే వెళ్తారు. కానీ గత 100 సంవత్సరాల నువ్వు రుజువు చెయ్యి, ఒక అఘోరా వెళ్ళి హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేస్తుంటే మనం వాళ్ళు మాట్లాడి తెచ్చిన తరుణం ఎవరుందో మీరు రుజువు చేయండి. అవంట మనస్సుని గెలిచిన మహనీయులు వాళ్ళు. సమాజానికి మీరు అన్నట్టుగా వాళ్ళు అడ్డం రారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఒక మాట అన్నారు, గురూపదేశం ఎలా ఉంటుంది స్వామి అని అన్నారు కదా, వీళ్ళు ఏందనంటే మహాకుంభమేళ, కుంభమేళ, తర్వాత అర్ధ కుంభమేళ, మగు కుంభమేళ, ఇలా కుంభమేళలు చేస్తాం కదా మనము. కుంభమేళని రాసింది కూడా ఈ నాగసాధువులే. ఈ సంవత్సరానికి ఈ విధంగా, ఇన్ని సంవత్సరాలకి ఈ విధంగా ఒక విధం జరగాలి, ఈ విధంగానే కుంభమేళ జరగాలి అని. మహాకుంభమేళ అంటే 146 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. ఈ 146 సంవత్సరాలకు తెలిసేది ఇప్పుడున్న పురోహితులు రాయలేరు మిత్రమా. అప్పట్లో ఉన్న గురు విద్యలను అనుభవించి 200, 150 సంవత్సరాలు బ్రతికిన గురువులు ఒక మహాకుంభమేళను చూసి మన భారతదేశ అఖండ ఈ భూమండలం యొక్క శక్తిని చూపించిన మహానీయులు వాళ్ళు. వాళ్ళు ఎందుకు శక్తిని చూపించారు? మా దగ్గర ఇంత శక్తి, మేము ఇంతమంది ఉన్నాము, ఎందుకు చూపించారు? మీకు ఆ ప్రశ్న కూడా రావచ్చు కదా, ఎందుకు మహాకుంభమేళలో రావాలి వాళ్ళు? మిగతా సమయంలో వచ్చేసి మేమందరం ఉన్నామని అంతా సొసైటీలో ఉండవచ్చు కదా. వాళ్ళు మన భూమండలానికి ఆస్తిని కాపాడిన మహానీయులు వాళ్ళు, ఆడపిల్లని కాపాడిన వాళ్ళు, భూమండలం మీద జరుగుతున్న అకృత్యాలను కాపాడిన వాళ్ళు. 100 సంవత్సరాల తర్వాతనే అఘోరాల సాధువులది బయట లక్షణాలు తగ్గినాయి. అంతకు ముందుకు భూమండలం మొత్తం అఘోరాలే ఉండే కదా. హరహర మహాదేవని మొట్టమొదటిగా నీవు అన్నావు కదా, ఆ హరహర మహాదేవని తలలు లేపేసుకుంటూ పోయారు కదా వాళ్ళు. ఒక యుద్ధం జరిగింది మన దగ్గర, మన భారత సంపదని ఎంతో చేశారు, శివలింగాలను ధ్వంసం చేశారు, విష్ణు ఆలయాలను ధ్వంసం చేశారు, ఆడపిల్లలని మానభంగాలు 7 రోజులు అనుభవించారు ఒక్కొక్కరు తీసుకెళ్ళి. వాళ్ళందరిని రక్షించడానికే దత్తాత్రేయుడు దిగాడు. దత్తాత్రేయుడు ఏమన్నాడంటే, నా భారతదేశ భూమండలంపై జరుగుతున్న ఈ యొక్క కార్యకలాపాలను ఆపడానికి నాకు కారణ జన్ములు కావాలి. ఆ కారణ జన్ములు మరణం మీద ఆశ ఉండకూడదు, ప్రాణం మీద ఆశ కూడా ఉండకూడదు, స్త్రీ వ్యామోహం ఉండకూడదు అని ప్రకటన చేసి 500 మందిని సిద్ధం చేసిన మహానీయుడు దత్తాత్రేయుడు. పేరు కూడా మీరు చూసి ఎంక్వైరీ చేయొచ్చు. 500 మందిని సిద్ధం చేసి 12 సంవత్సరాల శిక్షలు, కఠోరమైన శిక్షలను ఇచ్చి గెలిచిన తరుణం ఆ దేశం అఫ్ఘాన్. బాగా గుర్తుపెట్టుకోండి, అఫ్ఘాన్ని తరిమికొట్టిన ఏకైక భూమండలం మనది. అప్పటి వరకు మన భూమండలాన్ని ఎన్నో సంవత్సరాలు ధ్వంసం చేసుకెళ్లారు వాళ్ళు. అలాంటి భూమండలాన్ని కాపాడిన ఆ నాగసాధువులు ఎందుకు బయటికి రారంటే మిత్రమా, వారి అవసరం అనేది ఇప్పుడు తగ్గిపోయింది. మరి యోగులు అంటే ఎవరు మీ దృష్టిలో? యోగులు అనేది మళ్ళీ చూడండి, సాధువుల లక్షణాలు వేరు, యోగులది వేరు.
అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని. సాధువు లక్షణాలు ఏంటంటే నీ చేతు నా చేతు రెండు పట్టుకొని అతన్ని మనం ధర్మ కార్యక్రమాలకు విరుద్ధంగా పోతున్నాడు కాబట్టి శిక్షించడం. అంటే ఈ సాధువులు ఏం చేస్తారంటే నా మాట ద్వారా నిన్ను ప్రేరేపిస్తా, అంటే నిన్ను ఒక విధంగా నా మనసుని మనసుతో కలుపుకునే మాట. అంటే నువ్వు నా సాధువు కాకపోయినా నీకు ఆ శక్తి ఉన్నది అని చెప్తే ఈ దుస్తులు వేసుకోవాల్సిన అవసరం లేదు. నీ మనస్సును నేను పరీక్ష పెట్టేసి మిత్రమా, మన సంపదని కాపాడతలేరు వాళ్ళు మన వైపు అధర్మంగా పరిగెత్తుతున్నారు, ఆడపిల్లల్ని మానభంగాలు వస్తున్నారు అని చెప్తే నీ చేతు నా చేతు కలుస్తుంది కదా. ఈ కలుపుకొని పోయిన వాళ్ళే వీరన్న నాగ సాధువులు, అఘోర సాధువులు, వీళ్ళది లెక్క పద్ధతి. యోగులు ఎవరు? యోగులు ఎవరంటే మిత్రమా, ఒక యోగ్యం అంటే వారు ఒక శక్తిపీఠాన్ని సంపాదించిన వాళ్ళు, ఒక దేవతామూర్తిని కొలిచి, ఒక శక్తి స్వరూపాన్ని కొలిచి ఈవిడే గొప్ప. ఇప్పుడు నేను శివుడే గొప్ప అని ఎలా అంటున్నా, కానీ శివుడు గొప్ప అని నాలోటలు వందల్లో అంటున్నారు, భూమండలం మొత్తం ఆయన ఉన్నారు. కొంతమంది ఎలా ఉంటారంటే మిత్రమా, యోగ్యత్వం తీసుకున్న వాళ్ళు ఒక ఆశ్రమం తీసుకున్నా కానీ, ఏదైనా ఒక ట్రస్ట్ తీసుకున్నా కానీ, ఇంకేదైనా కార్యకలాపాలు తీసుకున్నా కూడా వాళ్ళంతా త్రైత్య సిద్ధాంతాన్ని పాటిస్తారు. త్రైత్య సిద్ధాంతం అని అంటే ఇప్పుడు నేను ఇలా బొట్టు పెట్టా, లేదంటే ఇలా పెడతాం, ఇలా పెట్టి మధ్యలో పెడతాం. ఇప్పుడు ఈయన అలా పెట్టాడు. వాళ్ళు ఏం చేస్తారంటే అలా బొట్టు పెట్టారు మిత్రమా, వాళ్ళు మధ్యలో 3 గీతలు పెట్టేసి త్రిశూలాన్ని ఉల్టా పెడతారు. ఇలా ఎందుకు పెడతారంటే ఇది త్రైత్య సిద్ధాంతం. అంటే మేము విరుద్ధంగా వెళ్తున్నాం. దేనికి విరుద్ధంగా మీరు వెళ్తున్నారు? దైవాధీనంలో ఉన్నారా? మేము దైవాధీనంలో ఉన్నాం, కానీ మీ దేవుడు ఎవరు? ఆశ్రమానికి రావాలి, ఆశ్రమాల్లో విద్యాబుద్ధులు నేర్చుకోవాలి, అప్పుడే వాళ్ళ దేవుడికి సంబంధించిన ఏం చెప్తారంటే మిత్రమా, కులాన్ని, మానవుడి యొక్క మనసు శరీరాన్ని మార్చడానికి ఆలోచించడానికి మీరు యోగ్యత్వం ఉంటుంది. ఒక యోగి ఇలా చేయవచ్చు కదా, గురు సాధన తీసుకొని 100 మంది శిష్యులను ధర్మం వైపే నడిపించవచ్చు కదా. ఒకే ఒక స్థితిగతుల వైపు ఎందుకు నడిపించాలి? మీరు ఆలోచించండి. ఇప్పుడున్న ఈ ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని గురువులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? దేవుళ్ళు అయితే వాళ్ళే ఉన్నారు కదా. మనలో యూనిటీస్ డిఫరెంట్స్ అయినాయి కదా, డైవర్షన్ వచ్చింది కదా, కమ్యూనిటీస్ మారాయి కదా. అంటే ఇప్పుడు ఒక దగ్గర పోతేనేమో ఒక వ్యక్తులకు అన్నదానం చేసేటప్పుడు ఒక పద్ధతి మిత్రమా. ఇప్పుడు మన శివసాధులకి మన అన్నందుకు క్షమించండి, నా శివసాధువులు నేను కాబట్టి నాకేం చేస్తారంటే నాకు ఇచ్చే పద్ధతి వేరు. ఎలా అంటే నేను ఒక భిక్షాటకుడిలాగా నన్ను చూస్తారు, ఎందుకంటే శివుడే భిక్షాటన చేస్తున్నాను. అది మాకు ముమ్మాటికి ఇస్తున్నాను. అదే నువ్వు కొంతమంది వ్యక్తులు చూడు, వాళ్ళకి ప్లేట్లు వేరేలాగిచ్చి, గ్లాసులు వేరేలాగిచ్చి, కుర్చీలో మీద కూర్చోబెడతారు. మానవుడు కనిపెట్టాల్సింది ఏంటని మిత్రమా, నిన్ను కుర్చీలో కూర్చోబెట్టి బంగారు ప్లేట్లు పెట్టినా తినేది అన్నమే కదా. నీవు నాకు బయట కూర్చోబెట్టి నువ్వు ఇస్తరాకులు పెట్టినా తినేది నేను అన్నమే కదా. ఇది తెలుసుకోవడమే నీవు అన్నది పరమాత్ముడి మహత్యం. ఈ యోగత్వం ఏందనంటే మిత్రమా, ఒక సెట్ ఆఫ్ మైండ్ ఉన్న గురువు సాధనలో నీలాంటి వ్యక్తులు 20 మంది వస్తే బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అడిగిన చాలా బలమైన ప్రశ్న. అవును, ఈయననే దేవుడిలాగా పూజిస్తారు వాళ్ళు. ఓకే, ఆయన పూజించాల్సింది పరమాత్ముని కదా. అదొదిలి పెట్టేసేసి ఎవరైతే ఇప్పుడు నేనే ఉన్న శివరుద్ర సాధువుని, ఇప్పుడు నువ్వు అన్నట్టుగా యోగిత్వత్వం నేను తీసుకుంటే 100 మందిని తీసుకొచ్చేసి శివరుద్రనే వాళ్ళకి దేవుడు. ఎంతవరకు ఇది న్యాయం? శివరుద్రనే దేవుడు అయిపోతే ఇక్కడ దానికి విలువ వస్తుందంటారా? నేను మిమ్మల్ని ఒక విధంగా మోసం చేసిన వాడినే కదా, ఒక విధంగా మిమ్మల్ని పరోక్షంగా దెబ్బతీసిన వాడినే కదా. ఆ యోగ్యత్వంలో మహామురుషులు, మహావీరులు ఉన్నారు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు గెలిచి ఆశ్రమాలు నిర్మించి మహావీరులను తయారు చేసిన వాళ్ళు గురువులు వేరు. ఇప్పుడు గత 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న అక్రమాలు అనేటివి వేరు. యోగిత్వంలో 2 రకాలు చెప్పాను మీకు. ఒకప్పుడు నీవే ఆలోచించు మిత్రమా, మీ తాతల ముత్తాతలు ఉన్నప్పుడేమో అందరం ఒకటి, ఊరిలో వచ్చేసి ఓన్లీ బొడ్రాయిని పూజించే వాళ్ళం, గ్రామ దేవతను పూజించే వాళ్ళం. ఈరోజు కడపలోనే ఒక్కొక్క దేవతను ఎందుకు పూజిస్తున్నాం? నువ్వు ఆలోచించావా? అహం, నా దేవత, నా ఇల్లు, నీ ఇల్లు, నా ఇల్లు, ఆ ఇల్లు అంతా ఒకటే ఇల్లు అని చెప్పి అక్కడ పోయి ఒక గ్రామదేవతను పూజించే రోజులు వదిలిపెట్టి గడపలో ఒక దేవుడిని పూజించుకున్నందువల్ల మానవుడి స్వార్థం ఉందా లేదా? నీవు ఆలోచన చేయి. స్వార్థం గెలిచిందా ఇక్కడ? ఖచ్చితంగా గెలిచింది. కానీ స్వార్థం ఎప్పటికైనా ఓడడమే ఖాయం. ఎందుకంటే ఒక మానవుడు బతికేది 100 లేదా 150 సంవత్సరాలు. అది యోగిత్వం మీరు అనుకున్న విచిత్రమైన అన్ని విద్యలు నేర్చుకున్న వాళ్ళకే మ్యాక్సిమం 60-70 సంవత్సరాలే కదా. మరి ఎలా వస్తుంది? యోగిత్వానికి విలువ ఎక్కడ ఉంది? మీరన్న మహానీయులు, విద్యలు నేర్చిన వాళ్ళు యోగిత్వం ఇచ్చిన స్థితిగతులు వేరు. ఇప్పుడు మారుతున్న సమాజం మావాడు. అసలు మావాడు ఎవడు శంకరా? మానవుడు కదా. మానవుడు అనేది వదిలిపెట్టి మావాడు అనేది ఎక్కడి నుంచి వచ్చింది మరి? కాబట్టి నువ్వు అన్న యోగిత్వానికి విలువ అది. మీరు చేసింది శివసాధన. దశమహావిద్యలకి శివసాధనకి డిఫరెన్షియేషన్ ఏంటి? దశమహావిద్యలు అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. మీరు అడిగిన ప్రతి ప్రశ్నలో మనం కొంచెం క్లుప్తంగానే వెళ్తూ ఉంటాం. దశ మహావిద్యలు అంటే 10. ఆ 10 ఏంది? ఆదిపరాశక్తి, మహాశక్తి, కాళీ, తార, ఇవన్నీ ఉన్నాయి. ఈ దశ మహావిక్తులకి శివసాధువులకి తేడా ఏందా మీరు అడిగింది? చూడండి, అది అడిగినది మీది చాలా చిన్న ప్రశ్న. మీరు తర్వాత ఎవరైనా మనకి కాంట్రవర్సీలో వచ్చినా మనం కూర్చోవచ్చు. దశామహావిద్యలకి శివసాధువులకి పొంతనలేదు. ఎందుకంటే మిత్రమా, శివుడి లక్షణం ఏమిటి? మహాముఖంటి, ముల్లోకాధిపతి, జననాన్ని మరణాన్ని భూమండలానికి ఇంతవరకు కూడా చూపించని ఒక శక్తి. అవునా కదా? మీరన్న ఈ దశమహాశక్తులకి జననం మరణం ఉంది కదా. ఒక ఆదిపరాశక్తిని తీసుకుంటే పార్వతీమాత
రెండుసార్లు పుట్టింది తండ్రి కోసం. ఓసారి ఏమో పార్వతీమాతలాగా, ఓసారి నా తల్లి గౌరీమాతలాగా పుట్టింది. ధర్మం రక్షతి రక్షత. అమ్మ పుట్టిన ఆ తరుణం చాలా బలమైనది ఈ భూమండలంలో. అవును, 2 సార్లు పుట్టింది అంటే తండ్రి కోసమే. తండ్రి తండ్రి వెళ్ళి ఎక్కడో కోటప్ప కొండ మీద కూర్చున్నాడు, నా పార్వతి రావట్లేదని. అష్టాదశ శక్తిపీఠాలను ఏలిన నా తల్లికే తప్పలేదు పరిస్థితి కదా. వీటిపైన శక్తులు ఎవరూ లేరు. వీళ్ళంతా పూజించే శక్తి పరమాత్ముడు. కాబట్టి పరమాత్ముడిని కొలిచి దీవించి ప్రార్థించి ప్రతి మనిషికి ఓం నమ శివాయ అని చెప్పిన ఆ మాట ఈ భూమండలంలో మీరు అన్నట్టుగా ఎలా 10 శక్తులకి ఈ యొక్క శక్తిని పొంతన పెట్టగలుగుతాను నేను? ఈ 10 శక్తులు పూజించేది ఆ పరమాత్ముడే. ఖచ్చితంగా మీరు అన్న విషయంలో మనం ఏం చెప్పొచ్చు అంటే, అలా ఎలా అంటారు, ఏ దేవత చండీ ఉంటే చండీ అనేది వేరు అంటే, చండీ ఎక్కడి నుంచి వచ్చింది? అష్టాదశ శక్తిపీఠాల నుంచి వచ్చింది చండీ. మరి నువ్వన్న మహంకాళి ఏడికని వచ్చింది? మరి మొట్టమొదటి రూపమే అమ్మది, ఉగ్ర రూపం మొహం నుంచి వచ్చింది. ఒక యోని ద్వారా శక్తిపీఠాలే 18 ఉన్నాయి మిత్రమా. రూపాలు ఎన్ని? ఒక్క రూపాన్నే 18 చేశాడు మానవుడు. విష్ణు మహానీయుడు వచ్చి తండ్రి భుజం మీద అమ్మని పట్టుకున్నందుకు 18 ఖండాలు చేసి ఇలా చేసి, తండ్రి భూమండలం మీద మీ వల్ల ఎన్నో పనులు ఉన్నాయి, మీరు ఈ విధంగా కూర్చోవడం పార్వతీమాతను తలుచుకోవడం తప్పు కదా అని చెప్తే తండ్రి చాలా ఆవేదన పడ్డ క్షణమే ఈ 18 శక్తిపీఠాలను విడివిడిగా, అంటే తండ్రికి ఎక్కడ దహనాన్ని చేయాలనో దొరకనీయలేడు ఆయన. ఆ మహానీయుడు ఆ రోజు మీరు అన్నట్టుగా జగద్గురు ఆదిశంకరాచార్యులు పుట్టి నా తల్లిని 18 శక్తుల్ని కలిపి శ్రీచక్రాన్ని స్పందించి నా తండ్రి పరమాత్ముడికి అప్పచెప్పాడు. జ్యోతిర్లింగాలలో ఉండేది. ఏమని పెట్టాడు? అమ్మ ఎక్కడ పోలేదు, ఇక్కడే ఉంది. 18 శక్తులు ఇక్కడ పెట్టి, అంటే మహానిత్యానికి 18 శక్తిపీఠాలు విలువిచ్చినట్టుగా పరమాత్ముడికి, పరమాత్ముడి గీతకి మీరు అంటున్న 10 శక్తులకి చాలా ఉన్నతమైన స్థాయి ఉంది శంకర. వీళ్ళ అందరూ పూజించే దేవుడే పరమాత్ముడు. ఇప్పుడు శివం అనేది మానవుడు అనాల్సిన అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. లింగ రూపాననే ఆయన దర్శనం ఇచ్చాడు. చాలామందికి సిద్ధహస్తులకు అందరినీ క్వశ్చన్కి అసలు లింగ రూపం ఎందుకు వచ్చింది చూయించుకున్నాడు. నువ్వు అనైనా గొప్ప అన్న తరుణంలో గెలిచి రుజువు చేయబడ్డాడు ఆయన. ఆయన రుజువు చేయబడింది దేనికి మిత్రమా? పరమేశ్వరుడు నేను ఒక్కడనే ముగ్గురిని పూజించగలిగాను. బ్రహ్మ అబద్ధాలు ఆడడం వల్లనే బ్రహ్మని పక్కన జరిపోయాడు కదా. బ్రహ్మ ఏం చేస్తాడు? అబద్ధాలు ఆడాడు. కాబట్టి బ్రహ్మని నీకు పూజలు అందవో, నీవు దేవత యొక్క రూపంలో ఉండి చాలా చిన్న అబద్ధం ఆడేశావు. అది యొక్క అగ్నిలింగము అలా పోతూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుందంటే పైనుంచి వస్తుందని అబద్ధాలు ఆడేస్తాడు ఆయన. విష్ణుదేవుడు అబద్ధాలు ఆడాడు. క్షమించండి, నాకు కనిపెట్టలేకపోయా, అగ్నిలింగం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అని అన్న తరుణాన్ని పరమాత్ముడు మెచ్చుకుంటాడు. నీతి నిజాయితీతో నీవు పశ్చాత్తాపడ్డావు కాబట్టి నీకు నావలే భూమండలంలో పూజలు అందుతాయి. విష్ణు మహాదేవ. ఇకపై బ్రహ్మ, విష్ణు, తర్వాత పరమేశ్వరుడు అన్న నామంలో 3 దేవతలలో 2 రూపాలకే విలువ. ఒక దేవతకి విగ్రహ రూప ఆరాధన లేదు ఈ భూమండలంలో. పరమాత్ముడి యాజ్ఞలో కొంచెం మైక్రో లెవెల్లో మీరు డిస్కస్ చేస్తే ఈ భూమండలంలో మీకు తెలిసి ఎక్కువ గుడులు ఎవరికి ఉన్నాయి శంకర? నీ యొక్క నాలెడ్జ్ చాలామంది వింటారు కాబట్టి ఈ భూమండలంలో ఎక్కువ గుడులు మీకు తెలిసి ఎవరికి ఉండవచ్చు? ఒక చిన్న క్వశ్చనే. ఫస్ట్ ప్లేస్ తీసుకుంటే శివుడికి, సెకండ్ ప్లేస్ అమ్మవారికి, మూడో ప్లేస్ తీసుకుంటే విష్ణుదేవుడు, తర్వాత వేరే దేవతలు, వెంకటేశ్వర స్వామి కానీ, రాముడు కానీ ఉంటాయి. విష్ణు అవతారానికి కూడా చాలా చాలా ప్రత్యేకత ఉంటుంది. మీకు తెలుసా మిత్రమా? మీరు చెప్పిన ఈ ప్రశ్నలకి 3టికి ఆన్సర్ కరెక్ట్ కాదు. ఈ భూమండలంలో ఎక్కువ విగ్రహారాధన అనేది విష్ణువుకి తర్వాత శివుడికి జరుగుతుంది. అంటే మూల్లోకాధిపతుల విషయం. మిగతా విగ్రహాలు జరుగుతున్నాయి, అది వేరే విషయం. కానీ భూమండలంలో అత్యధికంగా పూజించబడుతున్న ఏకైక గురువు, ఏకైక దేవుడు బ్రహ్మ. మీ తలరాతలో ప్రతిరోజు బొట్టు పెడతారా ఇక్కడ? అంటే రాతను రాసేవాడిని నువ్వు పూజించినట్టే కదా. ఎంతమంది మనుషులు పుడితే ఆయనకు అంతంత గుడులు పెట్టినట్టే. కాబట్టి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఎంత బలంగా ఉందో మీరు ఆలోచించండి. నీకు పూజలు లేవన్నాను, గుడులు లేవన్నాను, కానీ మానవుడిని రాత్రి రాస్తున్నప్పుడు బొట్టు పెట్టేసుకున్నావు అని అంటే ఒక విధంగా దేవతామూర్తికి కూడా మళ్ళీ బొట్టే పెడతాం కదా మనం ఇప్పుడు. కాబట్టి ఏంటంటే ఒక విధంగా నీ శరీరంలోనే బ్రహ్మని పెట్టుకొని పూజించబడుతున్నావు అని అంటే మహాత్ముడి ఆలోచనని చాలా 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 అన్నట్టుగా మైక్రో లెవెల్లో పోతేనే అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే వాటిని మనం శాస్త్రజ్ఞానాలను తీసుకొచ్చి గొడవ పడలేము. అది విలువ చెప్తున్నాను. అంటే గుడి పరంగా మాట్లాడితే విష్ణుదేవుడు మీరు అన్నట్టుగా చాలా ఉన్నాయి, శివుడి చాలా ఉన్నాయి. భూమండలంలో అత్యధికంగా ఉన్న లింగాలలో పరమాత్ముడే మొదటివాడు శివుడు. ఎల్ల లోకాల్లో ఉన్నాయని మీకు తెలియదు కాదు కదా శంకర.